నారాయణ్ ఖేడ్ బైపోల్ సమరానికి అంతా రెడీ అవుతోంది. రేపు జరిగే పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అధికారులు. అటు ఓటర్ దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. అన్ని పార్టీలకు పోటీ ప్రతిష్టాత్మకంగా మారడంతో ఖేడ్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రేపు జరగబోయే పోలింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. నియోజకవర్గాన్ని అధీనంలోకి తీసుకున్నారు అధికారులు. మొత్తం 162 రెవెన్యూ గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. 1,89,000 మంది ఓటర్లున్న ఖేడ్లోని పోలింగ్ కోసం 286 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,174 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. మనకు నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం 286 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి 200 లొకేషన్స్లో. దీనికి సంబంధించిన పోలింగ్ పార్టీస్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రతి పోలింగ్ స్టేషన్కు ఎవరు వెళ్తారన్నది కూడా మనకు ర్యాండమైజేషన్ ద్వారా ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నాము. 282 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. దీనికోసం 300 మంది విద్యార్థుల సేవలు వినియోగించుకుంటోంది ఈసీ. 125 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ను పరిశీలించనున్నారు. రేపు ఉదయం జరిగే పోలింగ్ ప్రక్రియ సక్రమంగా జరగడానికి దాదాపు 128 మంది మైక్రో అబ్జర్వర్స్ ప్లస్ 300 మంది వీడియోగ్రాఫర్స్ 142 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలో 20 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ బూతుల్లో ఓటు వేసేందుకు వచ్చిన ప్రతి ఓటరుకు గులాబీ పూలతో స్వాగతం పలకనున్నారు అధికారులు. మంచినీళ్లు, మజ్జిగ ఇవ్వనున్నారు. అటు 95% పోలింగ్ నమోదైన పంచాయతీకి 2 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనుంది ఈసీ. 54 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ఈసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పారామిలిటరీ బలగాలతో పాటు సివిల్, సాయుధ పోలీసుల్ని బందోబస్తుకు వినియోగిస్తున్నారు. 54 హైపర్ సెన్సిటివ్, 65 సెన్సిటివ్ మనం గుర్తించడం జరిగింది. లొకేషన్స్ 112 + 88 దాదాపు ఒక 200 పోలింగ్ స్టేషన్స్ అట్లా వస్తాయి. సో ఇవి దాంట్లో మనకు సిపిఎంఎఫ్ ఫోర్స్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. 1+4 ఉంటారు వాళ్ళు. మిగతా చోట్ల 1+1, 1+2 మన లోకల్ ఫోర్స్, ఆర్మ్డ్ గార్డ్స్ ఉంటారు. పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉంటే ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి ప్రధాన పార్టీలు.